అభివృద్ధి సంక్షేమ నినాదంతో మోదీ సర్కార్ మూడోసారి అధికారం అందుకోవాలని పట్టుదలగా ఉంది. గత 10 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, వాటి వివరాలను ప్రజల ముందు ఉంచుతోంది. రోడ్లు, రైల్వేలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఎల్పీజీ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్, నమామి గంగే, కోవిడ్ సమయంలో అందించిన టీకాల సమాచారాన్ని ప్రజలకు వివరిస్తోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు వికసిత్ భారత్ నినాదం అందుకుంది. మరో 3 ఏళ్లలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని మోదీ సర్కార్ ధీమాగా ఉంది. ఈ అభివృద్ధి యాత్ర కొనసాగాలంటే తమను మరోసారి ఆశీర్వదించాలని కోరుతోంది. పదేళ్లలో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. 2014 నుంచి 2024 మార్చి వరకు దాదాపు 95,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. 2024 మార్చి నెలాఖరు నాటికి ఈ లక్ష్యం అందుకోనున్నట్లు ఫిబ్రవరి 29న ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ కార్యక్రమంలో కేంద్ర రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ చెప్పారు. మోదీ సర్కారు రోజుకు 26 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నట్లు ఆయన వివరించారు. వీటిలో అనేక ఎక్స్ప్రెస్ వేలు కూడా ఉన్నాయి. దేశంలో రైల్వే నెట్వర్క్ ను పూర్తిగా ఆధునీకరించేందుకు మోదీ సర్కారు అనేక చర్యలు చేపట్టింది. గత 9 ఏళ్లలోనే 40,000 కిలోమీటర్ల మేర లైన్లను విద్యుదీకరణ చేసింది. ఏడాదికి దాదాపు 5,000 కిలోమీటర్ల మేర కొత్త రైలు పట్టాలు నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 1275 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టింది. బుల్లెట్ రైలు నిర్మాణం చేపట్టిన మోదీ సర్కారు వేగంగా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. గత 10 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపై 149కి చేరింది. చిన్న పట్టణాలకు విమానాలు నడిపేందుకు అమలు చేస్తున్న ప్రాంతీయ వాయు అనుసంధానిత పథకం ఉడాన్ వల్ల విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఉడాన్ కు 2024-25 బడ్జెట్లో కేంద్రం 502 కోట్లు కేటాయించింది. నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను మార్చడమే లక్ష్యంగా వికసిత్ భారత్ నినాదంతో మోదీ సర్కారు ముందుకు సాగుతోంది. 2014లో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చినట్లు మోదీ సర్కారు చెబుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి $7 ట్రిలియన్ చేరుతుందని బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో జీడీపీ $5 ట్రిలియన్ చేరి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆ నివేదిక తెలిపింది. వికసిత్ భారత్ 2047 రోడ్ మ్యాప్ లో జాతీయ విధానాలు, ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆ దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ గురించి కేంద్ర సమగ్రంగా పొందుపరిచింది. ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం, సులభతర వ్యాపారం వంటి విషయాల్లో భారత్ తన లక్ష్యాలు నిర్దేశించుకుంది. దేశంలో పేదరికం మోదీ సర్కారు హయాంలో చెప్పుకోతగిన రీతిలో తగ్గిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర లెక్కల ప్రకారం 2013-14లో 29.17% ఉన్న పేదరిక నిష్పత్తి 2022-23 నాటికి 11.28% తగ్గింది. గత 9 ఏళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ప్రధానమంత్రి పట్టణ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు మోదీ సర్కారు 118.64 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. 114.1 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా వాటిలో 81.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం లబ్ధిదారులకు కేంద్ర సాయంగా 161,534 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ గృహ నిర్మాణం కోసం 3,24,29,742 మంది నమోదు చేసుకోగా 2,94,81,833 ఇళ్లను మోదీ సర్కారు మంజూరు చేసింది. వాటిలో 2,58,63,912 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. పదేళ్ల పాలనలో ఉజ్వల యోజన కింద మహిళలకు కట్టెల పొయ్యి బాధను తప్పించామని మోదీ సర్కారు చెబుతోంది. 2014 ఏప్రిల్ 1 నాటికి గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు 14.52 కోట్లు ఉంటే 2023 ఏప్రిల్ 1 నాటికే వాటి సంఖ్య 31.40 కోట్లకు చేరినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చెబుతోంది. వాటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 2024 మార్చి 19 నాటికి 10,32,42,442 కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. మోదీ సర్కారు
ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన మరో కార్యక్రమం స్వచ్ఛ భారత్. మహాత్మా గాంధీకి నివాళిగా 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం 10 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణానికి దారితీసింది. 2014లో 39% ఉన్న పారిశుధ్యత 2019లో 100% పెరిగి దేశంలో దాదాపు 6 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితం ODF గా ప్రకటించుకున్నాయి. 2020 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశను 1,40,881 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. కాలుష్య కాసారంగా మారిన గంగా నదిని ప్రక్షాళన చేసి నది పునరుజ్జీవనం కోసం మోదీ సర్కారు చేపట్టిన నమామి గంగే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. 20,000 కోట్లతో గంగా నది కాలుష్యం తగ్గించడం సహా పర్యావరణ పరిరక్షణకు ఈ మిషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 48 మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు. మరో 99 మురుగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. గంగా నదిలో వ్యర్థాలను పారేయకుండా 270 ఘాట్లు, శ్మశాన వాటికలు, చెరువులను నిర్మించారు. 71 ఘాట్లు, శ్మశాన వాటికలను ప్రారంభించారు. గంగా నది, దాని ఉపనది పరివాహకంలో పెద్ద ఎత్తున అడవులను పెంచుతున్నారు. సురక్షితమైన త్రాగునీరు లేక అనేక రోగాల బారిన పడుతున్న ప్రజలను రక్షించేందుకు కేంద్రంలో మోదీ సర్కారు తెచ్చిన కార్యక్రమమే జల్ జీవన్ మిషన్. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ భారతంలో అన్ని గృహాలకు 2024 నాటికి కుళాయి ద్వారా సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ భారతంలో 19,29,74,470 కుటుంబాలుండగా 2024 మార్చి 20 నాటికి 14,54,60,481 కనెక్షన్లు ఇచ్చినట్లు జలశక్తి శాఖ తమ వెబ్సైట్ లో పొందుపరిచింది. తద్వారా 75% ఇళ్లకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు పేర్కొంది. చిరు వ్యాపారులను బలోపేతం చేసేందుకు తెచ్చిన ముద్రా యోజన కింద 43 కోట్ల రుణాలు అందించినట్లు కేంద్రం తెలిపింది. వాటి విలువ 22.5 లక్షల కోట్లని ఇటీవల మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత 10 ఏళ్లలో మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు అందించామని ఆమె వెల్లడించారు. 2014 తర్వాత విద్యా సంస్థల నిర్మాణానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అనేక చర్యలు తీసుకుంది. గత 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 విశ్వవిద్యాలయాలను నెలకొల్పింది. కోవిడ్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు ఉచితంగా టీకాల పంపిణీ చేపట్టిన మోదీ సర్కారు 200 కోట్ల డోసులను పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. ఇరుగు పొరుగు సహా అనేక మిత్ర దేశాల ప్రజల కోసం ఉచితంగా కోవిడ్ టీకాలను మోదీ సర్కారు సరఫరా చేసింది.